దివ్యాంగులను పెళ్లి చేసుకున్న వారికి ఇచ్చే ప్రోత్సాహకాలను పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ₹50,000గా ఉన్న ప్రోత్సాహక సాయాన్ని ₹1,00,000కు పెంచుతున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఇక నుంచి 2 దివ్యాంగులు వివాహం చేసుకున్న ఈ ప్రోత్సాహకం వర్తిస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. ఐఏఎస్ అధికారి శరత్ పై తెలంగాణ సర్కార్ సీరియస్ అయింది. నిన్న అచ్చంపేట సభలో అధికారి సీఎం కాలు మొక్కేందుకు యత్నించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఐఏఎస్ అధికారులకు సీఎస్ కీలక సూచనలు జారీ చేశారు. ప్రజా సమావేశాల్లో అనుచిత ప్రవర్తన మానుకోవాలన్నారు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో మంగళవారం భారీగా పోలీసులు బదిలీ అయ్యారు. 2018 సంవత్సరం తర్వాత ఇప్పటి వరకు బదిలీ కాని 116 మంది సివిల్ కానిస్టేబుల్, 4 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన 26 మంది హెడ్ కానిస్టేబుల్, 3 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసిన 22 మంది ఏఎస్ఐలకు అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్ కింద కౌన్సిలింగ్ ద్వారా బదిలీ చేసిన సిపి సాయి చైతన్య ఉత్తర్వులు జారీ చేశారు. 10-12వ తరగతి పరీక్ష ఫలితాల అభ్యంతరాలకు సంబంధించి రివెరిఫికేషన్ తేదీలను సిబిఎస్ఈ ప్రకటించింది. 12వ తరగతి విద్యార్థులు ఆన్సర్ బుక్లను పొందేందుకు గడువు రేపటి నుంచి మే 27 వరకు, రివాల్యుయేషన్ గడువు ఈ నెల 28 నుంచి వచ్చే నెల 3 వరకు ఉంది. అలాగే 10వ తరగతి విద్యార్థులు ఆన్సర్ బుక్లను పొందేందుకు గడువు మే 27 నుంచి వచ్చే నెల 2 వరకు ఉండగా, రివాల్యుయేషన్ గడువు వచ్చే నెల 3 నుంచి 7 వరకు ఉంది. వర్షాకాలం రానున్న నేపథ్యంలో 3 నెలల రేషన్ను ఒకేసారి పంపిణీ చేయాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. లబ్ధిదారులకు బియ్యం అందించడానికి 5.25 లక్షల టన్నులు అవసరం అవుతాయని అంచనా వేసింది. దీంతో అధికారులు గోడౌన్లలో ఉన్న సన్న బియ్యాన్ని సమీకరిస్తున్నారు. బుధవారం సందర్భంగా నగరంలోని సుభాష్ నగర్లో గల అయ్యప్ప ఆలయంలో అయ్యప్ప భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.